ప్రపంచంలో తప్పు చేయని వ్యక్తి అంటే ఎవరు లేరు. కానీ తప్పు చేసేవాడిని కూడా తప్పు నుండి బయటికి తీసుకురావడానికి చాలా మార్గాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు చాలా మంది సంఘాల్లో అలిగిపోవడానికి గల కారణం ఏంటి చెప్పండి. ఈరోజు చాలా మంది సంఘాల్లో ఏమిటి, అదే సంఘంలో బాప్తీసం తీసుకొని, అదే సంఘంలో పాటలు పాడి, అదే సంఘంలో ఏంటి, అదే సంఘంలో విశ్వాసంగా కొనసాగుతున్న వారు అలిగిపోవడానికి కారణం ఏంటంటే నేను అంటాను, గద్దింపు సరి అయిన విధానం లేకపోవడం. అర్థమవుతున్న మాట. గద్దింపు సరి అయిన విధానంలో ఉండాలి. నేనంటాను, సరి అయిన గద్దింపు ఎవరయ్యా చేశారంటే బైబిల్ గ్రంథంలో తండ్రి అయిన దేవుడే సరి అయిన గద్దింపు ఇచ్చేవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన గద్దింపు మామూలుగా ఉండదు. ఆయన ఒక వ్యక్తిని పంపించాడంటే ఆ వ్యక్తి సామాన్యమైన వ్యక్తి అనే కాదు. నాతాను ప్రవక్తను దావీదు దగ్గర పంపించాడు. దావీదు అంటే దేవునికి చాలా ఇష్టం. అలాంటి దావీదు తప్పు చేస్తున్నప్పుడు నాతాను ప్రవక్త వచ్చిన వెంటనే దావీదు నాతాను ప్రవక్తను ఆహ్వానిస్తాడు. ఆహ్వానించిన తర్వాత, ఏమయ్యా దావీదు, ఇది నీకు మంచిదేనా? అసలు గొర్రెలు కాసుకుని తీసుకొని వచ్చి సింహాసనం ఎక్కిస్తే ఊరు పేరు లేదు, నిన్నెవడూ పట్టించుకోలేదు, నీ తండ్రి పట్టించుకోలేదు, నీ అన్నదమ్ములు పట్టించుకోలేదు, అలాంటి నన్ను తీసుకుని వచ్చి సింహాసనం ఎక్కిస్తే ఇది నీకు మంచిదేనా? నువ్వు ఇలా తప్పు చేస్తావా అని డైరెక్ట్ బ్యాటింగ్ ఆడలేదు. అలా డైరెక్ట్ బ్యాటింగ్ ఆడే అవకాశం కూడా ఆయనకు ఉంది, కానీ ఆడలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక పాపిగా మిగిలిపోవట నా దేవునికి ఇష్టం లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎంత ఘోర పాపినైనా మరలా మార్చి ప్రభు దగ్గరికి తీసుకుని రావడమే ప్రధాన ఉద్దేశం. దేవునికి స్తోత్రం.